వ్యక్తిపై గొడ్డలితో దాడి. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామంలో బిచ్చల నాగయ్యపై కటికల చంద్ర అనే వ్యక్తి గొడ్డలితో దాడి. గ్రామస్తులు తెలియజేసిన వివరాలు పాత కక్షల వల్ల ఇలా జరిగిందని తెలియజేశారు. తీవ్ర గాయాలైన నాగయ్యని వెంటనే యాచవరం పిహెచ్సికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి వెంటనే కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. నేను పిల్లోడు వచ్చి ఇంట్లోకి వచ్చి క్యాప్ వేసాక రోడ్డు మీద పడిపోయాడు. పిల్లలు ముగ్గురు వచ్చి ఇంటికాడికి తిరిగి రా మా నీళ్ళు ఉంది అలా మా ఇంటికాడ అట్లా నిలబడి అట్లా కానీ జరిగింది కానీ ఆయన మీరున్నారన్న అక్కడ? ఏం జరిగింది అబ్బాయి? రక్తం వస్తుంది. అది అది కాటన్ అన్నా పేరు నాగయ్య. నాగయ్య నాగయ్య పైకి. ఎవరు కొట్టింది? ఎవరు నేను కొట్టింది? ఎవరు? చంద్ర. ఎందుకయ్యా? క్లాస్ కాదులే, నాగయ్య నీ పేరు పట్టుకో. ఎలా జరిగింది తమ్ముడా? ఎందుకు జరిగింది? నాగయ్యని ఎందుకు కొట్టాడు? మేమైతే చూడలే. మేము చర్చి కాడ లైటింగ్ అది వేసుకుంటున్నాం. పాస్టర్లు వస్తున్నారని మీటింగ్ ఉంది పెట్టుకున్నాం. మేము వేసుకుంటుంటే ఆడ కాసేయని పోతే వెంకటేశ్వరులని వాళ్ళు ఆడ కూర్చొని ఉన్నారు. ఒరే 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 కొట్టినరా అని అంటారక మేము అడావుడిగా గబగబా దిగి గబక్కని ఉరికొచ్చేటరకనే గొడ్డలు తీసుకొని కొట్టి అబ్బాయిని కొట్టి వెళ్ళిపోయిండు. ఈ అబ్బాయికి ఎట్లుందో ఏందని చెప్పి గబక్కనే అడావుడిగా మేము ఆయన దగ్గరికి వచ్చినాం. వచ్చేటరకనే అప్పటికే వెళ్ళిపోయిండు. మళ్ళీ పోయి ఎత్తుకులాడితే ఇంకా కనిపించలే. విషయం ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదు. రోడ్డు మీద అయితే మటుకు అందుబాటులో ఉన్నాడు. గబక్కన ముందు కచ్చతో కొట్టినాడు. తర్వాత కింద పన్ను గొడ్డలతో నరికినాడు. మనకి తెలియదు. నాకైతే తెలియదు అది జరిగిన విషయం ఏంటంటే అది. కానీ అట్లా చేయటము చాలా అన్యాయం. అది చాలా అన్యాయం. అది అట్లా చేయకూడదు, తప్పది. పిచ్చాల నాగయ్య అనేటువంటి వ్యక్తిని పోతురాజుటూరు గ్రామంలో చంద్ర అనే వ్యక్తి వెహికల్ మీద వస్తుండగా అమానుష్యంగా దాడి చేసి గొడ్డలతో నరకడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ పిహెచ్సికి యాచవరం పిహెచ్సికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి తిరిగి కంభం, ఇంకా ఒకవేళ సీరియస్గా ఉంటే గిన ఒంగోలు మార్కాపురం పోవాలని డాక్టర్లు సూచించారు. మరి అలాగనే గ్రామ ప్రజలు కూడా కొన్ని పాత కక్షాలు విభేదాల్లో ఉన్నాయి అన్నట్టుగా తిరిగారు. నాగయ్యకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయని డాక్టర్లు కూడా తెలిపారు.